కొంతమందిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అగైన్ నాకు ఈ రెడ్ లిప్స్టిక్స్, ఈ పింక్ లిప్స్టిక్స్ అంతగా నచ్చావు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెల్స్ ఆఫ్ అషు. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను పర్పుల్ నుంచి NYY వాళ్ళ మినీ లిప్స్టిక్స్ ఆర్డర్ చేశాను. అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను ఆర్డర్ చేసిన మినీ లిప్స్టిక్స్ ఇవే అనమాట. ఇది వచ్చేసి 12-in-1 మినీ లిప్ కిట్. సో ఇందులో అయితే మనకి ఇలా 12 ఇలా క్యాప్సూల్స్లో వచ్చాయన్నమాట లిప్స్టిక్స్ అన్ని. చాలా క్యూట్గా ఉంది కదా చూడడానికి. ఇవన్నీ ఇప్పుడు ట్రై చేసి ఏ షేడ్ ఎలా ఉందో మీకు చెప్తాను నేను. సో రెడ్ షేడ్స్లో తీసుకోవాలా లేదా బ్రౌన్ లేదా న్యూడ్ షేడ్స్ ఎలాంటివి సెట్ అవుతాయో మనం ఇలా ఒక మినీ లిప్స్టిక్స్ ట్రై చేసామంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం అయితే ఒక్కొక్కటి ట్రై చేసి చూద్దాం ఇవి ఎలా ఉన్నాయో. వీటికైతే ఇలా నెంబర్ ఇచ్చారనమాట, షేడ్ నేమ్ ఏమి ఇవ్వలేదు. సో ఇలా 08 అండ్ 07. సో మనకైతే ఇలా షేడ్ నెంబర్స్ ఇచ్చారు. సో ఇలా 12 మినీ లిప్స్టిక్స్ వచ్చాయి మనకి. ఇవన్నీ చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరకు లిప్స్టిక్స్ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు, అసలు ఏ షేడ్ తీసుకోవాలో తెలియని వాళ్ళు ఇలా మినీ లిప్స్టిక్స్ ట్రై చేస్తే మీ ఫేస్ టోన్కి ఏ కలర్ సెట్ అవుతుంది, ఎలాంటి షేడ్స్ తీసుకోవాలన్న ఐడియా వస్తుంది అనమాట ముందే. సో మనం ఇప్పుడు వీటిలో ఒక్కొక్కటి ట్రై చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి షేడ్ నెంబర్ 8. ఈ షేడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నోట్ షేడ్స్ ఇలా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ షేడ్ చాలా బాగుంటుంది. సో మనం లిప్స్టిక్ రిమూవ్ చేసినా కూడా కొంచెం టింట్ అలా కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి 03. మళ్ళీయా ఎంతమంది? సో ఇది వచ్చేసి ఒక మరూన్ షేడ్లా ఉంది. సో చాలా డార్క్గా ఉందన్నమాట. మంచిగా రెడీ అయినప్పుడు అలా అయితే ఇది బాగా సెట్ అవుతుంది. సో సింపుల్గా క్యాజువల్ వేర్కి ఇలాంటివి సెట్ అవ్వవు, బట్ మంచిగా రెడీ అయినప్పుడు అయితే ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా ఇది మంచిగా సెట్ అవుతుంది. నెక్స్ట్ షేడ్ వచ్చేసి 02. సో ఇదైతే ఖచ్చితంగా నాకు సెట్ అవ్వదనే నేను అనుకుంటున్నాను. ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో అప్లై చేస్తుంటే లిప్ బామ్లా ఉంది. ఇక్కడ కనిపించే షేడ్ అయితే నాకు లిప్స్ మీద కనిపించట్లేదు. చూద్దాం. సో ఈ షేడ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అనమాట. సో మీకేం అనిపించిందో కమెంట్ చేయండి. ఇది ఓకే ఉందనమాట, నాకైతే అంతేం అనిపించలేదు. ఇలా లిప్స్టిక్స్ వేసి తుడుస్తూ ఇలా అవ్వడం వల్ల అయిపోయేసరికి లిప్స్ అనేవి చాలా డ్యామేజ్ అవుతున్నాయి అనమాట. నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో చేశాను కదా లిప్స్టిక్ కలెక్షన్ అని చెప్పేసి. అది చేసిన తర్వాత అయితే నా లిప్స్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయాయి. బట్ ఒక్క రోజు మాత్రం ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. ఇంకా కంటిన్యూస్గా లిప్ బామ్ అదంతా అప్లై చేస్తూ ఉంటే అప్పుడు సెట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ గైస్. నెక్స్ట్ షేడ్ వచ్చేసి 01. సో ఇది ట్రై చేసేద్దాం మనం ఇప్పుడు. ఏంటి? సో ఇది కొంచెం చాక్లెట్ బ్రౌన్ ఆ కలర్లో ఉంది. చాలా బాగుంది. ఈ షేడ్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ నా స్కిన్ టోన్కి ఇది ఎందుకు మంచిగా సెట్ అయిందని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు కమెంట్ చేయండి. సో ఎప్పుడు రొటీన్గా రెడ్ లిప్స్టిక్స్ అవి ఇవి అంటారు కానీ సో బ్రౌన్ లిప్స్టిక్స్ అయితే చాలా బాగుంటాయి. మూవీకి వెళ్దామా ఈరోజు? ఏమున్నాయి కొత్తవి? ఏది బాగుంది రివ్యూ? వెళ్దాం అయితే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? షేడ్ వచ్చేసి 11. లెట్స్ ట్రై దిస్. ఆల్రెడీ నా లిప్స్ బర్న్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. బట్ ఇట్స్ ఓకే, ఇంకా 4 లిప్స్టిక్స్ మాత్రమే ఉన్నాయి, చేసేద్దాం మనం. నిజంగా ఈ లిప్స్టిక్స్ చాలా స్మూత్గా గ్లైడ్ అవుతున్నాయి. డెఫినెట్లీ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్లీ చేయండి. అంటే షేడ్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. కొంచెం చెప్పాను కదా నూడ్ షేడ్స్ అలాంటివి నచ్చుతాయి. సో ఇదైతే నాకు సెట్ అయింది అనిపించింది. ఎలా ఉందో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ షేడ్ వచ్చేసి 04. లెట్స్ ట్రై దిస్. చాలా బ్రైట్ రెడ్ కలర్ ఇది. ఈ రెడ్ కలర్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. అండ్ ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకి, ఇందాక చెప్పినట్టుగా ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకైతే సో ఇలాంటి రెడ్ లిప్స్టిక్స్ బాగుంటాయి. యా, దిస్ ఇస్ షేడ్ 04. సో నెక్స్ట్ షేడ్ వచ్చేసి 05.
నా వీడియోస్ చూసే కొంతమందిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఎస్, ఈ షేడ్ వచ్చేసి ఇలా పింక్ షేడ్ అనమాట. అగైన్ నాకు ఈ రెడ్ లిప్స్టిక్స్, ఈ పింక్ లిప్స్టిక్స్ అంతగా నచ్చావు. ఎస్, బట్ ఫొటోస్కి అలా అయితే సెట్ అవుతుంది డెఫినెట్లీ. ఫొటోస్లో నూడ్ షేడ్స్ అంతా తెలియకపోవచ్చు, బట్ రెడ్ అండ్ పింక్ లిప్స్టిక్ మాత్రం బాగా సెట్ అవుతాయి ఫొటోస్లో. అండ్ నెక్స్ట్ షేడ్ ఈజ్ 06. ఇది ట్రై చేసేద్దాం మనం ఇప్పుడు. రెడ్ లిప్స్టిక్స్ నాకు అంత పర్సనల్గా నచ్చవు, ఎందుకో తెలీదు. మీరు ప్రిఫర్ చేస్తారా ఇలా రెడ్ లిప్స్టిక్స్ అవన్నీ? నేనైతే అంత ప్రిఫర్ చేయను. సో నూడ్, ఇలా బ్రౌన్ షేడ్స్ ఇలాంటివి అయితేనే నాకు సెట్ అవుతాయి అనిపించింది. కొంతమందికి చాలా బాగా కనిపిస్తాయి రెడ్ లిప్స్టిక్స్, నాకైతే అంత సెట్ అవ్వదేమో, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు. సో ఎలా అవుతుందంటే కాన్సన్ట్రేషన్ అంతా రెడ్ కలర్ ఆ లిప్స్ మీద పోతుందని అనిపిస్తూ ఉంటుంది. సో నూడ్ షేడ్స్, బ్రౌన్ షేడ్స్ అయితేనే బాగుంటాయి. నేనైతే అంత ప్రిఫర్ చేయను. యా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ లిప్స్టిక్. నెక్స్ట్ షేడ్ వచ్చేసి 09. ఇది కూడా ఒక నూడ్ షేడ్. ట్రై చేసేద్దాం దీన్ని. లిప్స్టిక్ వేసుకున్నట్టే తెలియద్దు అనుకున్న వాళ్ళకి ఇలాంటి లిప్స్టిక్స్ బాగుంటాయి అనమాట. సో చాలా నూడ్ షేడ్, జస్ట్ ఎన్హాన్స్ చేయడానికి, బ్యూటీని ఎన్హాన్స్ చేయడానికి అంతే. సో అలాంటి వాళ్ళకి ఈ లిప్ షేడ్స్ బాగుంటాయి. చాలా బాగుంది నూడ్గా. సింపుల్గా కాలేజ్కి వెళ్ళడానికి, ఆఫీసెస్కి వెళ్ళడానికి సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు ఈ లిప్స్టిక్స్ చాలా బాగుంటాయి. సో ఈ షేడ్ వచ్చేసి 09. నెక్స్ట్ షేడ్ వచ్చేసి 12. షేడ్ 12. సో ఇది ఎలా ఉందో ట్రై చేసేద్దాం మనం ఇప్పుడు. చాలా బాగుంది ఈ లిప్ షేడ్ కూడా. డార్క్ లిప్స్టిక్స్లో రెడ్ నచ్చని వాళ్ళకి ఇలాంటి షేడ్ బాగుంటుంది. సో ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి షేడ్ 12. సో ఇంత తక్కువ ప్రైస్కి ఇలాంటివి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, బట్ చాలా బాగున్నాయి. ఇది షేడ్ 12. లాస్ట్ షేడ్ వచ్చేసి ఇంకా 07. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఇందాక వచ్చిన పింక్ షేడ్ కంటే ఈ పింక్ షేడ్ బాగుందన్నమాట. సో ఈ పింక్ షేడ్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో మీకు వీటన్నిటిలో ఏమేమి షేడ్స్ నచ్చాయో కమెంట్ చేయండి. సో మోస్ట్లీ అన్ని షేడ్స్ బాగున్నాయి. అంటే ఏ అకేషన్కి తగ్గట్టుగా ఆ షేడ్ వేసుకుంటేనే ఆ లుక్ వస్తుంది అనమాట. సో క్యాజువల్ వేర్కి మనం అలా డార్క్ లిప్స్టిక్స్ అలాంటివి వేస్తే సెట్ అవ్వకపోవచ్చు. సో అన్ని షేడ్స్ బాగున్నాయి. మీరు డెఫినెట్లీ ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఈ మినీ లిప్స్టిక్స్ రివ్యూ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు నా వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. యా, మీకు ఇంకా ఎలాంటి రివ్యూస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. డెఫినెట్లీ నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.